టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూన్ 27వ తారీఖు గురువారం. షష్ఠి తిథి సాయంకాలం 6:40 వరకు ఉంటుంది. తదనంతరం శతభిష నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉంటుంది. శతభిష నక్షత్రం తదనంతరం పూర్వభద్ర, అలాగే షష్ఠి తిథి తర్వాత సప్తమి తిథి ఉంటాయనేది అందరికీ తెలిసింది. ఇక మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరింత విస్తృతంగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా లాభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సజావుగా పూర్తవటం, అలాగే తృతీయంలో ఉండే శని బుధ శుక్రులు కూడా వీరికి ఎంతో కొంత మేలు చేసేలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. వారి యొక్క ఏవైతే ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాల నుంచి కూడా ఎంతో కొంత లాభపడటం, అమ్మయ్య మనం జీవితానికి ఈరోజు ఎంతో కొంత పరిపూర్ణత వచ్చింది అని ఆనందపడటం అనేది కూడా కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగంలో కూడా వారి యొక్క ప్రతిభా ప్రతిభాలన్నీ కూడా 10 మందికి తెలిసేలాగా ఉండటం, శభాష్ అనిపించుకోవటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా 100% అయితే కనుక మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పూర్తి చేసుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఆలోచనల విషయంలోనే ఒక రకంగా తొందరగా నిర్ణయాలకి రాలేకపోవటం, కాసేపు అదనుకోవటం, కాసేపు ఇది అనుకోవటం, ఈ రకమైన ఊగిసలాట ఎక్కువయ్యి కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఏదైనా సరే ఒకే దాని మీద కనుక దృష్టి నిలిపినట్టయితే కనుక పరిపూర్ణంగా విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని, అలాగే నాన్నగారి విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత ఊరట లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈరోజు చూసినప్పుడైతే కనుక అధిక భాగం విజయవంతమైన ఫలితాలే ఉంటాయి. ఇక ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు నెమ్మదిగా వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి కొంతవరకు బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఏదైతే వారు గతంలో చేసిన యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రయత్నాలు మరింత ముందుకు తీసుకెళ్ళటం, వీరి ప్రతిభ ప్రదర్శించడానికి వీలైన వేదికలు వెతుక్కోవటం, తద్వారా ఎంతో కొంత 10 మంది దృష్టిని ఆకర్షించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ఆనందాన్ని పొందగలగడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది అయితే ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈరోజు అయితే మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కొద్దిగా స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటే, అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే ఒకసారి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా సంభవించవచ్చు. ఇక ఆర్థిక వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యవహారాలు కానీ, వ్యవహార విషయాలు నిత్యంగా జరిగే వాటిల్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన ప్రతిబంధకాలు కానీ, ఇబ్బందులు కానీ ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఏదైనా కానీ చక్కగా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. గత 2 రోజులుగా వాయిదా వేసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు పూర్తి చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు మానసికంగా, శారీరకంగా ఈరోజు అయితే కొంత ఉపశమనం లభించే అవకాశం, ఆర్థికంగా కూడా ఎంతో కొంత పురోభివృద్ధి పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. బంధుమిత్రాదులతో అకారణ వైరాలు లేదా ఇరుగు పొరుగు వారితో మాట తోలటం, ఇలా ఏదైనప్పటికీ కూడా గృహ సంబంధించిన విషయాల్లో చిన్న పొరపాట్లు, వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలు సక్రమంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారంలో ఉన్న వారికి కానీ ఎంతో కొంత రాబడి తగ్గటం, ఆ రాబడి స్థిరంగా లేకపోవటము, అది వీరిని బాధ పెట్టడం అనేది కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేసే పనులు ఏవైనప్పటికీ కూడా వాటిని చక్కగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఆలోచన
లేదా షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్. అంటే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్ వాటికి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. ఇక ఎవరైతే మరి ఏదైనా సరే వ్యసనాలు గనక ఉంటే గనక ఆ వ్యసనాల రూపేణా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఈరోజు లేకపోలేదు. కనుక సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఇటు శారీరకంగా, మానసికంగా నలిగిపోవటం, విశ్రాంతి లేని పయనాలు, విశ్రాంతి లేని ఆలోచనలు ఎక్కువ అవటం అనేది అయితే కనిపిస్తుంది. తద్వారా ఇటు ఆరోగ్యం కొంత దెబ్బతింటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైనా పని చేద్దామనుకున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏవో రకమైన ఆలస్యాలు, వాయిదా పడే తత్వాలు కూడా ఈరోజు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వివాహానికి వేచి ఉన్న కన్యలు కానీ, మరి పురుషులు కానీ ఎవరున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో చక్కటి పురోభివృద్ధి సాధించడం అనేది, తర్వాత ఇటీవల వీరు పొందే ఏవైతే వర్తమానాలు ఉన్నాయో ఆ వర్తమానాలను ఈరోజు ఆచరణలోకి తెచ్చుకునేందుకు కూడా అవకాశాలు కలిగి రావటం అనేది అయితే ఉంటుంది. తమను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది కూడా కనిపిస్తోంది. ఇటు దేవుడి యొక్క రక్ష, వీరు కూడా ఎంతో కొంత మరి వారు చేసే పనితనం, పరిశ్రమ వీటి వల్ల కూడా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు మాత్రం అలాగే సాగినప్పటికీ కూడా అవి పెద్దగా వీరిని ప్రభావం చూపేలాగా మాత్రం ఉండవు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది తప్పనిసరి సూచన. అనవసరపు వ్యయానికి పోయి లేదా అనవసరపు భేషజాలకు పోయి రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 2 రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బందులు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తలు మాట తీరు కూడా ఒకరికొకరికి సజావుగా సాగలేకపోవటం, తద్వారా ఒకరి మీద ఒకళ్ళు అరుచుకోవటం, ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు అక్కడ చేయటం అనేది ఏదైతే దూర ప్రయాణాలు చేసే ప్రయత్నాలు సఫలీకృతమైనప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం, వస్తువులు పోగొట్టుకోకుండా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఈ రోజులో సగభాగం అయితే కొంతవరకు మంచి జరిగినప్పటికీ కూడా క్రమంగా సాయంత్రం అయిన కొద్దీ వీరి యొక్క పనులన్నీ అకస్మాత్తుగా ఆగిపోవటం, ఏదో రకంగా కొంత వాయిదా పడుతూ ఉండే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాయంత్రం లోపు పూర్తి చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇక భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ, కొత్తగా కళ్యాణానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ఎంతో కొంత పురోభివృద్ధి సాధించే అవకాశాలు అయితే ఈరోజైతే లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈ రోజు అంతా కూడా మనసు కొంతవరకు గజిబిజిగా ఉండటం అనేది ఎక్కువగా అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాల్లో పూర్తిగా నిమగ్నం కాలేని పరిస్థితుల్లో అసహనం పెరిగిపోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి అయితే కనుక పెళ్లి కావాల్సిన వాళ్ళైతే కనుక ఆ పెళ్లి సకాలంగా కాలేకపోవటం, ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం అనేది కనిపిస్తే, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య ఏదో రకంగా తగులు ఎక్కువగా ఉంటే, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటే భార్యాభర్తలు ఎదురు ఎంతో కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడితే, ఇలా మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ వైవాహిక అంశాలకి ఎంతో కొంత తలనొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే దూర ప్రాంతాలు సందర్శించాలన్నా, దూర ప్రదేశాలకి వెళ్ళాలన్నా అది మాత్రం సానుకూలమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీనరాశి వారు మరి నరసింహస్వామిని పూజించడం శ్రేయస్కరం.